సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. ప్రతి ఉదయము కొంత సమయము దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆయనను ఆరాధన చేయుటకు, ఆయన జీవం కలిగినటువంటి మాటలు వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. కొన్ని దినములుగా మనము ఒక పెద్ద అంశాన్ని ఎన్నుకొని వాటిని ధ్యానం చేస్తున్నాము. కనాను యాత్ర అనుభవాలు. బైబిల్‌లో ఈ యొక్క దేవుని యొక్క ప్రజలు దేవుడు వాగ్దానం చేసినటువంటి కనానుకు ప్రయాణం చేయుటకు 40 సంవత్సరములు పట్టి ఉన్నది. ఆ కనాను ప్రయాణం అన్నటువంటిది ప్రస్తుతము క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తు వాగ్దానం చేసినటువంటి పరలోక రాజ్యమునకు ప్రయాణంలో ఉన్నారు. మనము ఆ ప్రయాణంలో ఉన్నాము. కనుక అపోస్తలులు ఆ ఇశ్రాయేలు యొక్క ప్రయాణమును క్రైస్తవుల యొక్క ప్రయాణముతో పోలుస్తూ ఆ ప్రయాణంలో దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాగ్దానాలను వివరిస్తూ ఆ ప్రయాణాలలో ప్రజలు చేసినటువంటి తప్పిదాలను మనము చేయకుండా ప్రయాణాలను మనము దేవుని యొక్క శక్తితో మనము కొనసాగించాలని, ముగించాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది. మనమందరము కూడా ఈ యొక్క ప్రయాణంలో పరమ కనాను, పరలోక రాజ్య, నిత్య రాజ్య ప్రయాణంలో మనమందరం కూడా ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క మాటల నుంచి మనతో మాట్లాడును గాక. నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వాక్యం. నిర్గమకాండము 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. బండను కొట్టగా నీళ్లు వచ్చుట. ఒక సమస్య, ఒక పరిష్కారం. ప్రయాణంలో సమస్యలు, ప్రయాణంలో ఈ పరిష్కారం. వారికిని మనకును. ప్రయాణంలో సవాళ్ళు, ప్రయాణంలో వాటిని జయించుట, అధిగమించుట. ఏంటి ఇక్కడ సవాలు అంటే దప్పిక. మామూలు దప్పిక కాదు ఇది. ఇది చనిపోయేటంత దప్పిక. ఇక నీళ్లు లేకపోతే చనిపోతామన్నటువంటి దప్పిక. ఆ దప్పిక అనేటువంటి ఆ సమస్య ప్రస్తుతము మనము వెళ్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యతో మనం పోల్చుకుంటూ ఎంత పెద్ద సమస్యనో మన శరీరంలో ఉండవచ్చు, మానసికంగా ఉండవచ్చు, మన కుటుంబంలో ఉండవచ్చు, మనం పనిచేసే దగ్గర లేకపోతే పరిచర్యలలో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ఒత్తిడిలు మనం వెళ్తున్నాము. అయితే పరిష్కారం ఎక్కడుందంటే బండ దగ్గర పరిష్కారం ఉన్నది. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. కనుక మన పరిష్కారాలన్నిటికీ, మన సమస్యలన్నిటికీ క్రీస్తే పరిష్కారము. క్రీస్తే పరిష్కారము. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే మహా ఉపకారి. అంటే ఉపకారం చేసేవాడు, సహాయం చేసేవాడు క్రీస్తే. ఆ బండ ఆ క్రీస్తే. కనుక ఈ బండను గూర్చినటువంటి విశిష్టత, దాని యొక్క గొప్పతనము, దాని యొక్క శక్తి, అది దాని ద్వారా జరిగే గొప్ప కార్యాలను మనము వాక్యపు వెలుగులో ధ్యానం మనము చూస్తున్నాము.
ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వాక్యము ఈ బండ గురించినటువంటి విషయాలను మనము చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వాక్యం. మన అంశం ఏమిటంటే కనాను యాత్ర అనుభవాలలో, కనాను యాత్ర అనుభవాలు. ఈ అనుభవాలలో మనం ఎదుర్కొనేటటువంటి సవాళ్లకు జవాబు ఆ బండ క్రీస్తే. 13వ వాక్యము. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానినెక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. అతనికి అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఈ కొండ బండ నుండి ఆ జుర్రించను అంటే వాళ్ళ ఆశను తీర్చను, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారమును వారికి అందించను, వారి ప్రాణములు తెప్పరిల్లులాగున, తృప్తిపరచులాగున, హాయిగా నెమ్మదిగా సమాధానముగా సంతోషముగా ఉండులాగున ఆ కొండ బండ నుండి దేవుడు తేనెను నూనెను, అదే మనం నిర్గమకాండము 17వ అధ్యాయంలో నీళ్లను చూడండి, బండ నుండి ఎన్నో. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తును మనము అనుభవించుట ద్వారా, క్రీస్తు ఆత్మ కార్యములను మన జీవితంలో అనుభవించుట అది తేనె కంటే శ్రేష్టము. హల్లెలూయా. ఆయన మాటలు వినుట, ఆయన మాటలలో ఉన్నటువంటి శక్తిని అనుభవించుట అది తేనె వంటిది, తేనె కంటే శ్రేష్టమైనటువంటిది కదా. అది నాకు అనుభవము, అది మనకు అనుభవముగా ఉండవలెను. హల్లెలూయా. అతి మధురమైనటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది మనకంటే ఆ బండ క్రీస్తు నుండి. అతి మధురమైనటువంటిది ఆ బండ నుండి. నూనె అంటే అర్థం ఏంటి? నూనె అంటే బైబిల్ భాషలో ఆత్మదేవుడు. ఈ ఆత్మదేవుడు ఎక్కడి నుండి వస్తాడు అంటే బండ నుండి వస్తాడు. 14వ అధ్యాయము యోహాను సువార్త, 16వ అధ్యాయం యోహాను సువార్త. ఇదిగో ఆదరణకర్తను నేను మీ దగ్గరికి పంపించుచున్నాను. ఇప్పుడు ఈ సవాళ్లను, ఈ సమస్యలను, ఈ దప్పికలను, ఈ యొక్క ఆకలిని, ఈ రోగములను జయించడానికి మనకు కావలసినటువంటిది ఆ బండ అయినటువంటి ఆ క్రీస్తు మనల్ని తృప్తి పరిచేటటువంటిది. హల్లెలూయా. మన ఆత్మకు మధురమైనటువంటి ఆ తేనెను ఇచ్చేటటువంటిది ఆ బండ అయినటువంటి క్రీస్తు. క్రీస్తును రుచి చూడాలి గాని ఎంత మధురమో, క్రీస్తుని రుచి చూడాలి గాని ఆయన మనకు సమృద్ధిగా తన ఆత్మను అనుగ్రహించును. ఏంటి లాభము? క్రీస్తు మనకు తన ఆత్మను ఇస్తే మనకేంటి లాభము అంటే ఆ ఆత్మ మనలని సర్వ సత్యములోనికి నడిపించును. చూడండి, ప్రజలు గాని లేకపోతే ప్రపంచ ధర్మాలు గాని ప్రజలను ఒక్కొక్క రీతిగా నడిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకుంటే ఏ గురి దగ్గరికి వెళ్తారో రకరకాలు. అయితే జీవ గ్రంథములో ఈ బండ నుండి వచ్చినటువంటి ఈ నూనె అయినటువంటి ఈ ఆత్మ మనలను సర్వ సత్యములోనికి నడిపించును, నీతి మార్గాన్ని చూపించును. ఈ ప్రయాణంలో మనకు కావలసినటువంటిది ఈ బండ అయినటువంటి క్రీస్తు. ఆ బండ అయినటువంటి క్రీస్తు నుండి వస్తున్నటువంటి మధురమైనటువంటి మాటలు. 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో యేసుక్రీస్తుని కొన్ని వేల మందిని వెంబడిస్తున్నారు. ఎందుకు అంటే ఒక గొప్ప కార్యం జరిగింది. అనేకులకు దేవుడు అద్భుతకరంగా వారికి భోజనమును పెట్టాడు.
భోజనం పెట్టిన తర్వాత ఇక బోధ ప్రారంభించాడు. భోజనం తర్వాత బోధ. ఈ భోజనము తిన్న తర్వాత ఈయన బోధ విన్నటువంటి వారందరూ కూడా అభ్యంతరపడ్డారు. నొచ్చుకున్నారు, కష్టమని భావించారు, భయపడిపోయారు, వెనుదిరిగారు. మాకు వద్దే వద్దు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నువ్వేమన్నా భోజనం పెడితే పెట్టు, నూనెను, తేనెలను ఏమన్నా మాకు ఇస్తే ఇవ్వు. కానీ ఇంత కఠినమైనటువంటి బోధ మేము సహించలేనటువంటిది, అనుసరించలేనటువంటిది. అవి అనుసరిస్తే మేము లోకంలో అనుభవించేటటువంటివన్నీ కోల్పోవలసి వస్తుంది. కాబట్టి మేము నిన్ను వెంబడించలేము. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యులను, 12 మంది శిష్యులను యేసుక్రీస్తు అడిగాడు. ఏమయ్యా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మరి మీ సంగతేంటి? మీరు ఉంటారా? పోతారా? అప్పుడు పేతురుగారు అంటారు, జీవము కలిగినటువంటి మాటలు. ఆ మాట మనం చదివితే చాలా బావుంటుంది. ఎందుకు మేము మీ దగ్గరనే ఉంటాము. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో చివరి వచనంలో మనము ఆ మాట చదువుదాము. చివరి వచనాలలో 60వ వచనము. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిది. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుగొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినడెలా ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పుచున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. 66వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనము. ఆత్మ మాట చెప్పినప్పుడు అది కఠినమైనటువంటి మాటగా వారికి అనిపించి అనేకులు వెనుకకి తిరిగారు. ఇంకా ఎన్నడూ కూడా ఆయన వెంబడింపలేదు. 67వ వచనం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళి పోవలనని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. బండ నుండి తేనె. నీవే నిత్య జీవపు మాటలు. అవి ఏమొస్తుంది బండ నుండి అంటే నిత్య జీవపు మాటలు. ఈ నిత్య తేనె వంటి నిత్య జీవపు మాటలు మనలను క్రీస్తుకు కట్టివేస్తాయి. ఇక ఏ సందర్భం వచ్చినా, ఎంత కఠినమైనటువంటి బోధ ఆయన నోటి నుండి వచ్చినా మనలని ఆయన నుండి వేరుపరచదు. ఎంత కష్టమైనా, ఎందుకంటే ఈ తేనెను మనం రుచి చూసాము. జీవపు కలిగినటువంటి మాటలు కలిగినటువంటి వాడవు నీవే. ఇక నిన్ను విలిచి మేము ఎక్కడికి పోదుము? మాకు ఈ బండ దొరికింది. ఈ బండ నుండి నూనె వస్తుంది. ఈ బండ నుండి జీవపు మాటలు వస్తున్నాయి. తేనె వంటి జీవపు మాటలు వస్తున్నాయి. అక్కడ ఇశ్రాయేలీయుల యొక్క దప్పికను తీర్చినటువంటి ఆ కొండ, ఆ బండ, ఆ ఇశ్రాయేలీయుల యొక్క ఆశను తీర్చినటువంటి ఆ తేనె, ఆ నూనె, ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారిలో జరిగే కార్యములు. హల్లెలూయా! మనం అప్పుడప్పుడు శరీర రీతిగా కొన్ని కోరుకుంటాం కదా! కొన్ని తినాలని చాలా ఆశ.
తేనె అంటే అందరికి చాలా ఇష్టం. ఇంకా కొన్ని కొన్ని నెయ్యి తినాలని, లేకపోతే మంచి మంచి పదార్థాలు తినాలని, అది దొరికినప్పుడు మనం ఎంత సంతోషంగా, తృప్తిగా, మధురముగా మనము దాన్ని ఒక్కొక్కసారి అది ఎంత ఖర్చు అయినా, వెల అయినా దాన్ని చెల్లించి మనం తినడానికి ఇష్టపడతాము. శరీరానికి అది మంచి ఆహారంగా, తృప్తిగా మనం అనుకుంటామో, అట్లే ఆత్మకు కావలసినటువంటి మధురమైనటువంటి ఆహారం ఏంటంటే క్రీస్తును మనము కోరుకొనుట. క్రీస్తు ఉంటే చాలు. క్రీస్తు ఉంటే చాలు. ఎక్కడ? బయట మాత్రమే కాదు. క్రీస్తు నాలో ఉంటే చాలు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మనం ఎక్కువగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి, ప్రియురాలైనా, ప్రియుడైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా మనతో ఉంటే, వాళ్ళు ఎప్పుడు మనతో మాట్లాడుతుంటే, మనల్ని చూస్తూ ఉంటే మనకెంత సంతోషమో, అట్లే యేసుక్రీస్తు నాతో ఉంటే, ఆయన మాట ఎప్పుడూ వింటూ ఉంటే ఎంత మధురమో అన్నటువంటి అనుభవము నాదైతే, అన్నటువంటి అనుభవము నీదైతే, అన్నటువంటి ఆశ మనదైతే, మనల్ని తృప్తిపరిచేవాడు ఆ బండ, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడంట, ఆయన పనేంటంటే మన యొక్క మనసులను, మన యొక్క హృదయాలను యేసు వైపుకు త్రిప్పుట. హల్లెలూయా! అట్టి అవకాశాలను ఇస్తూ, 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 ఇస్తూ ఉంటాడు. మన హృదయాలను ప్రేరేపిస్తాడు. మన హృదయాలను ఒప్పిస్తాడు. మాకు యేసుక్రీస్తు భోజనం వరకే కావాలి. ఇంగ తర్వాత ఆయన బోధ మాకు అవసరం లేదు అన్నట్టుగా ఉండదు. భోజనం పెడతాడు. నీళ్ళతో నీ దప్పిక తీరుస్తాడు. నిన్ను స్వస్థపరుస్తాడు. నీకు అద్భుతాలు చేస్తాడు. అక్కడి వరకు ఆగిపోలేదు. దాని వెంటనే నిన్ను నీతి మార్గంలో నడిపించుటకు ఆయన నోటి నుండి జీవపు కలిగినటువంటి మాటలు వస్తాయి. అవి కూడా మనకు కావాలి. మొదటి దాన్నే పట్టుకొని మనము వదిలిపెట్టకూడదు. ఆ మొదటి దాన్ని ఎందుకు చేస్తాడంటే దేవుడు, రెండవ దాన్ని చేయడానికి మనం శరీరంలో ఉన్నాం గాబట్టి, శరీర సంబంధమైనటువంటి అవసరతలు, ఆశలు మనకు తీర్చి, నేనున్నాను అని మనకు రుజువు చేసి, ఇక వెంటనే నా ఉద్దేశ్యం ఏంటంటే, మిమ్ములను నీతి మార్గంలో నడిపించుటకే నేను నిన్ను స్వస్థపరిచాను. చాలామంది నన్ను అడుగుతుంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ అస్వస్థత ఉంది. నేనంటాను, ఎందుకు నిన్ను దేవుడు స్వస్థపరచాలి? మనల్ని మనం అడుక్కోవాలి. మనకేదన్నా సమస్యొచ్చినప్పుడు, రోగమొచ్చినప్పుడు, ఇరుకు అయినప్పుడు, ఇబ్బందయినప్పుడు, ఎందుకు నీకు సహాయం చేయాలి? అంటే దానర్థం ఏంటంటే, సరే సహాయం చేసిన తర్వాత ఏంటి అన్నట్టు. స్వస్థపరిచిన తర్వాత ఏంటి? భోజనం పెట్టిన తర్వాత ఏమిటి? దప్పిక తీర్చిన తర్వాత ఏమిటి? ఆయన మాట వినవలెను. ఆయన నీతి మార్గంలో నడవవలెను. నువ్వు తీర్మానం తీసుకో. ఇట్లా చెప్పు. హన్నా గారు చెప్పినట్టు, స్త్రీ చెప్పినట్టు చెప్పు. నీకెందుకు పిల్లలివ్వాలి? ఎందుకు? నీ కొరకు ఇప్పుడు న్యాయాధిపతులందరూ చెడిపోయినారు ప్రభువా! ప్రవక్తలు సరైనటువంటి వారు లేరు. నువ్వు నాకొక కుమారుని దయచేయి. నేను ఆ బిడ్డను నీ కొరకు నేను పెంచుతాను. దాని కొరకు పిల్లలు లేకుంటే ఎంత బాధ గదా! ఎంత అవమానం కదా! ఎంత కష్టం కదా! అయితే, అయితే దేవుడినిస్తాడు. ఎందుకు? ఏంటి? ఏం జేస్తావు? పిల్లల్నిస్తే ఏం జేస్తావు? డబ్బునిస్తే ఏమిస్తావు? ఆరోగ్యంనిస్తే ఏం జేస్తావు? నీ కష్టాన్ని తీరిస్తే నువ్వు ఎట్లా దానికి ప్రతిస్పందిస్తావు? అంటే ప్రభా, నేను నీతి మార్గం నడుస్తా ప్రభా. ప్రభా, నేను పరిశుద్ధతలో నేను నడుస్తాను ప్రభా.
వీటి నుంచి నేను బయటికి రావడానికి నిన్ను ఆశ్రయిస్తాను ప్రభా. నిన్ను నేను ధరించుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభా. ఈ తీర్మానాలు ఉండాలి. అయితే దీనికి మధ్యలో ఒక్కొక్కసారి మనకు వాక్య విరుద్ధమైనటువంటి ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలొస్తాయి. అంటే ప్రభా, నువ్వు నాకు స్వస్థతనిచ్చావు గదా ప్రభా! ఇదిగో నీకు నేను దశమ భాగాన్నిస్తాను ప్రభా. నువ్వు నాకు సహాయం చేశావు గదా ప్రభా! నేను నీకు కొన్ని డబ్బులనిస్తాను. లేకపోతే దీనికి ఇది కట్టిస్తాను ప్రభా. ఈ సంఘానికి నేను డొనేషన్ జేస్తాను ప్రభా. అయితే ఎందుకు? నిన్ను స్వస్థపరిచింది నువ్వు డొనేషన్ జేయడానికా? నిన్ను స్వస్థపరిచింది నీ దగ్గర దశమ భాగాలు తీసుకోవడానికా? అబ్బా! అటువంటి దేవుడు గూడా ఉన్నాడా? ఆయననేనా మనం నిజమైనటువంటి సృష్టికర్త అయినటువంటి సజీవుడైనటువంటి దేవుడు ఆయననేనా? ఓహో! ఆయనకు డబ్బులు కావాలనే మనకు స్వస్థత ఇచ్చేదా? కాదు గదా! డబ్బులివ్వాలి, దశమ భాగాలివ్వాలి, డొనేషన్ చేయాలి. అది ఆత్మ ప్రేరేపణ చేత చేసినటువంటివి. అవి మన హృదయంలో నిశ్చయించుకున్న రీతిగా మనము పరిచర్యలో వాడబడేటటువంటివి. కానీ, నీ ఆకలిని, నీ దప్పిని, నీ రోగమును, నీ పరిస్థితులను చక్కపరిచేది దాని కొరకు కాదు. నువ్వు ఆయన మార్గంలో నడుచుటకు. అది పాయింట్ ఈరోజు. పాఠం ఈరోజు. కనాను యాత్రలో, కనాను ప్రయాణములలో బండ నుండి వస్తున్నటువంటి అనేక ఆశీర్వాదాలను మనం కోరుకుందాము. బండ నుండి మనకు తప్పకుండా వస్తాయి. మన ఆశలు ఆ బండ నుండే తీరుతాయి. తేనె వంటి మాటలు వినే గొప్ప ఆశను మనం తీర్చుకుంటాము. నూనె వంటి ఆత్మను మనము బండ నుండే మనము పొందుకుంటాము. అయితే ఏంటి అంటే మనము ప్రయాణాన్ని ముగించాలి. మధ్యలోనే రాలిపోకూడదు గదా! అది పాయింట్ గదా! సనగడము, గొనగడము, ఆల్టర్‌నేటివ్ మార్గాలను ఎంచుకొని, అక్కడికి పోనవసరం లేదు కనాను. ఇక్కడనే కనాను ఉన్నట్టు కొంతమంది బోధించి, ఇక చాల్లే ఏం జేసినా మన బ్రతుకు కొంచెమే తినదాం, తాగుదాము, సుఖిద్దాము అన్నటువంటి సూత్రాలను, ప్రపంచ ధర్మాలను మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. మన చుట్టూ తిను, తాగు, సుఖించు అనే ధర్మం ఒకవైపు ఉంటే, 12వ అధ్యాయం 1వ వచనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో లేదు, లేదు, లేదు. ఆ ధనము, ఆ సుఖభోగాలన్నీ వెనకకి పెట్టి దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట ఉత్తమము, మేలు అనుకొని ఐగుప్తు ఆశలను ఆయన వదులుకున్నాడు. ఆయన మన చుట్టూ ఆవరించున్నాడు. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. యేసుని వెంబడించుట పాడైన కోరాహు 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో పాడైపోయిన వాళ్ళు. వాళ్ళని విడిచి విధేయత కలిగినటువంటి వారమై క్రీస్తు అనేటువంటి బండను వెంబడిద్దాము. ఐగుప్తు ఆశ, ఐగుప్తులు చాలుంటాయి. గనక ఐగుప్తుకు మళ్ళా పోవాలనేటువంటి ఆశ వీళ్ళకు. బండ రుచి తెలియకపోతే, బండ నూనె, తేనె, నీళ్లు రుచి తెలియకపోతే ఐగుప్తే గుర్తుకొస్తది. ఐగుప్తే గుర్తుకొస్తది. గనక ఐగుప్తుకు, బండకు తేడాను మనం గుర్తించాలి. బండను మాత్రమే వెంబడించాలి. బండ నుండి వచ్చే నిత్య జీవపు మాటలను మనము వినాలి, ధ్యానం చేయాలి. దాని ప్రకారము మనము నడుచుకోవాలన్నది దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇక్కడ యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి బండ నుండి వస్తున్నటువంటివి ఏంటివి తెలుసా? అక్కడ వాళ్ళకు తేనె, నూనె వస్తే ఇక్కడ రక్తము, శరీరం వచ్చినది. ఈయన అంటాడు,
వాళ్ళు నూనె తిన్నారు కదా, మీరు నా శరీరాన్ని తినని అంటాడు. వాళ్ళు తేనెని తిన్నారు కదా, మీరు నా రక్తాన్ని తాగండి అంటాడు. ఏంటి ప్రభువా ఇవి ఎట్లా అర్థం చేసుకోవాలి? రక్తం ఎవడన్నా తాగుతాడా? మేమేమన్నా క్యానిబల్స్‌మా? మేము మనుషులను తినే రకమా? రక్తం ఎట్లా తాగుతావు? శరీరాన్ని ఎట్లా తింటావు? అర్థం కాలే. అర్థం కాలేక ఇంగాయన చెప్తుంటే ఈ ముందు వచనాలలో యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో శరీరమును గురించి, ఆత్మను గురించి ఆయన చెప్పినప్పుడు 60వ వచనంలో ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. 58వ వచనము ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఈ ఆహారము అంటే ఈ శరీరమును తిన్నటువంటి వాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాము. ప్రభా నీ శరీరాన్ని ఎట్లా తినాలి? అంటే మనకు చెప్తారు. అదేం లేదయ్యా, ఆదివారం పోవాలి ప్రభు వాళ్ళ టైంలో ఒక రొట్టెనిస్తారు. అది తింటే అయిపాయే. అదే శరీరం తిన్నట్టు. అదేనా? ఒక మాట చూద్దామండి. అది సూచన. అది ఒక గుర్తు. కానీ నిజంగా మనం తినాలి. అది ఎట్లా తినాలి చూడండి. మొదటి పేతురు 4వ అధ్యాయం. యేసు శరీరాన్ని ఇప్పుడు ఎవరైనా తినాలనుకుంటే మీరు తినాలి. అది తింటేనే మనకు ఏమన్నా ఈ తేనెలు, నూనెలు, ఆ! ఈ ఆత్మ మనకు దొరుకుతుంది. ఏంటి ఆ శరీరం ఎంత తినాలి? మొదటి పేతురు 4వ అధ్యాయం 1వ వచనము. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఇది తినడం అంటే. ఇప్పుడు యేసు శరీరం ఉంది గదా! ఈ శరీరం మీద శ్రమ ఉందంట. ఆయనకు శరీరం మీద శ్రమ ఉంది. ఇప్పుడు ఆ శ్రమను మనము ధరించుకోవాలంట. అయితే దీన్ని పౌలు గారు ఎట్లా అర్థం చేసుకున్నాడంటే, పౌలు గారు గూడా ఆహా! యేసుక్రీస్తు శరీరం మీద ఇన్ని దెబ్బలున్నాయా? నాకు గూడా గావాలని. నా శరీరం మీద గూడా అన్ని దెబ్బలుండాలి. అదంట, అది అంట ఒక ఆయుధం అంట. ఆయుధాలెందుకు? జయించడానికే గదా! శత్రువును ఓడించడానికే గదా! అపవాది శత్రువును, శరీరేచ్ఛల శత్రువులను, మానసిక ఇచ్ఛల శత్రువులను జయించడానికంట మనం ధరించుకోవలసినటువంటిది యేసు శరీరము. యేసు శరీరం. శరీరమును యేసు శరీరం జూస్తేనే చాలా మందికి కొట్టాలనిపిస్తది. అంతే ఆ శరీరము దానికి అది నియమించబడిందంతే. యేసు శరీరాన్ని చూస్తే కొట్టాలని, రాళ్ళతో కొట్టాలని, మేకులతో కొట్టాలని ఆయన శరీరం. శరీరాన్ని కొట్టుట ద్వారా 9:27 మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయము 27వ వాక్యం. ఈయన అంటాడు, పౌలు గారు అంటాడు, గాలిని కొట్టినట్లు నేను చివరి వచనము మొదటి కొరింథీ 9:27 గాలిని కొట్టినట్టు నేను పోరాడటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. ఈ శరీరము మనం అనుకుంటాం ఓన్లీ బాడీ అనుకుంటాం. ఇట్ హ్యాస్ ఎ పవర్ ఇన్ ఇట్. శరీరంలో చాలా శక్తి ఉంది. అది రోమ 7లో చూస్తే శరీరాన్ని చూసి ఏడుస్తాడు పౌలు గారు. తన శరీరాన్ని చూసుకొని ఏడుస్తాడు. ఇంత భయంకరమైన శరీరం నాకుందా? ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? అయ్యో! ఎంత దౌర్భాగ్యుడను. ఇటువంటి శరీరం నాకుందా? ఇది నాకొద్దు. ఇటువంటి శరీరం నాకొద్దు. దీన్ని మార్చాలి. ఈ శరీరాన్ని బాగు చేయాలంటే దీని మీద దెబ్బలు పడాలి.
దీని మీద దెబ్బలు పడితే లోబడుతుంది, లేకపోతే మనం దానికి లోబడతాం. అది ఇప్పుడు మొత్తానికి ఈరోజు కనాను ప్రయాణంలో బండ ఎందుకు? మన కష్టమును తీర్చే బండ, మన ఇష్టమును తీర్చే బండ. కష్టమును తీర్చే బండ, దప్పికనిచ్చే బండ. ఇష్టమును ఏంది? మనకు తేనె నూనె ఇష్టం కదా, ఆ వాటిని మనకు ఆ జీవం కలిగినటువంటి మాటలు కొంతమందికి కఠినము, కొంతమందికి ఇష్టం. ఈ రెండో గుంపులో మనం ఉండాలన్నదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. నూనె పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మీరు ప్రభువారు ఎట్లా అంటారు? మీరు ఆత్మ లేనివాడు నావాడు కాడు అన్నాడు. రోమా 8:13 ప్రకారం ఆత్మ లేకపోతే నువ్వు శరీర క్రియలను చంపలేవు అని అన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయువాడు, మనల్ని ఒప్పింప చేయువాడు, క్రీస్తు విషయమై మనకు ఇష్టమును పుట్టించువాడు, క్రీస్తు విషయమై కలిగే నిందను ఇష్టమును పుట్టించువాడు, క్రీస్తు విషయమై కలిగే శ్రమల విషయమై నాకు అవి కావాలని కోరుకునే మనసును పుట్టించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎవరికి ఇష్టం శ్రమలు? ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే క్రీస్తు నిమిత్తం శ్రమలు. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవించుట నాకు మేలు. ఆ శ్రమలు ఉంటే నా శరీరము నాకు మాట వింటది. ఆ శ్రమలు ఉంటే, ఎందుకంటే అది యేసు ప్రభు శరీరం కదా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, జీవం కలిగినటువంటి మాటలను ప్రభువా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో వ్రాయము ప్రభువా, దాని ప్రకారం నడిచే గొప్ప కృపనైన నీ శక్తి మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక.